మీకు అర్జెంటుగా జాబ్ కావాలా? అయితే వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ప్రముఖ కంపెనీ అయినటువంటి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా డెమో స్పీకర్ తెలుగుకు సంబంధించినటువంటి హైరింగ్ అయితే జరుగుతుంది. సో వీటికి పర్ యానం 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయలు అయితే పర్ యానం అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేసేయడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇటువంటి నోటిఫికేషన్ ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ అయితే ఉండాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ వంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినంతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా వీళ్ళకైతే లొకేషన్ అనేది సో కంపెనీ వాళ్ళు అనేది బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ చేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. కంపెనీ వాళ్ళు అఫీషియల్ కెరియర్ పేజీలో అయితే మనమైతే ఇక్కడైతే చూడొచ్చు. సో వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసము డెమో స్పీకర్ తెలుగు ఫుల్ టైం వర్క్ అనేది చేసుకోవడానికి సో వీళ్ళు అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీలో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేది ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో సో వీళ్ళు అవైలబిలిటీ అయితే ఉన్నాయి వీళ్ళ కోర్సెస్ అనేది. సో వాళ్ళ కోర్సుకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే జాయిన్ అవుతూ ఉంటారో సో వాళ్ళకు మీరు టీచ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో తెలుగు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెమోస్ అనేది మీరు కనెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీ హెచ్ఆర్ అనేది మీతో డీటెయిల్స్గా అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే యు ఆర్ ఇంట్రెస్టెడ్ గైడింగ్ ద స్టూడెంట్స్ దేర్ కెరియర్ డిసిషన్. సో మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ అనేది మీరైతే ప్రొవైడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో 1-to-1 లీడ్ అనేది ఉంటుంది. సో ఆ లీడ్ ప్రకారంగా మీరు అనేది వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు క్లియర్గా వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే మనకు నెగిటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు సో తెలుగు అయితే వచ్చి ఉండాలి, బాగా క్లియర్గా అయితే వచ్చి ఉండాలి. అలాగే మీకు ఇంగ్లీష్ కూడా ఉంటే అడ్వాన్సెస్ ఉంటుందని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మనకు అయితే సో ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో వారంలో 6 రోజుల వరకు అయితే ఉంటుంది. సో అప్ టు మనకు 12 LPA అంటే 12 LPA అంటే 12 లక్షల రూపాయల వరకు పర్ LPA అనేది సో కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మిగతా అలవెన్సెస్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అది బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇన్సెంటివ్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన స్కిల్స్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. వాట్ ఆర్ వీఆర్ లుకింగ్ సో వాళ్ళు ఏమైతే చూడాలనుకున్నారో ఇక్కడ డీటెయిల్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీంట్లో ఉన్నటువంటి మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా మీ రెజ్యూమ్లో స్కిల్స్లో మెన్షన్ చేసుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి ఏ విధంగా అప్లై చేయాలంటే వీటికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ అప్లై నా ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరైతే రెజ్యూమ్లో స్కిల్స్ అప్డేట్ చేసుకున్నాక ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ ఉంది కదా. సో రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయండి. సో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, అలాగే మీ మొబైల్ నెంబరు, అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అలాగే మీకు సోషల్ మీడియా లింక్స్ ఏమైనా ఉంటే అంటే మీకు వెబ్సైట్ ఉన్నా కానీ బ్లాగ్ ఉన్నా కానీ పింట్రెస్ట్ ఉన్నా కానీ మెన్షన్ చేయండి, లేదంటే మెన్షన్ చేయొద్దండి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో అప్లికేషన్ వెళ్ళిన తర్వాత మనకు వాట్సాప్లో మీరు అప్లై చేసినట్టు మనకైతే మెసేజ్ అనేది చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు డైరెక్ట్గా మనకు కాల్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ ఒక టెక్స్ట్ కానీ ఇన్కేస్ ఆన్లైన్లో ఏ విధంగా ఇంటర్వ్యూ ఉంటుందని కానీ సో మనకు బేస్డ్ ఆన్ డీటెయిల్స్ అని కూడా పంపించడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే